హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ అయితే నాకు స్కానింగ్ ఉంది. హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఇచ్చారు 4 o'clockకి. ఇంకా 3:30 కల్లా స్టార్ట్ అయ్యాము క్యాబ్ బుక్ చేసుకొని. హాస్పిటల్ కూడా చాలా దగ్గరే, జస్ట్ 15 minutesలో రీచ్ అయిపోయాము. మా చిట్టితల్లి అయితే అప్పుడే స్కూల్ నుంచి వచ్చింది. ఇంకా ఫుడ్ పెట్టి మేము స్టార్ట్ అయిపోయాము. తననైతే హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు, ఎందుకంటే లోపల 1 memberకే ఎలా ఉంటుంది. ఇంకా తను ఒక్కటి బయట కూర్చోవాల్సి వస్తుందని తనని కూడా తీసుకెళ్ళలేదు. స్కానింగ్లో ఏం చెప్తారు ఏంటి అని కొంచెం అయితే టెన్షన్ అనిపించింది, ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్ చెకప్స్ ఉండవు కదా. ఎప్పుడో 3rd monthలో ఎన్టీ స్కాన్కి వెళ్తే మళ్ళీ స్కానింగ్కి, టిఫా స్కానింగ్కి. మనకైతే ఇండియాలో టిఫా స్కాన్ చేస్తారు కదా 5th monthలో, సేమ్ అలానే ఇక్కడ ఫీటల్ ఎనామలీ స్కాన్ చేస్తారు. ప్రొసీజర్ అయితే అంతా సేమ్. ఈ స్కానింగ్ అయితే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి, సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడైతే టిఫా స్కానింగ్ 2 days పట్టింది. నాకు చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. నాకైతే అప్పుడు ఈ స్కానింగ్ గుంటూరులో ఇచ్చారు. మార్నింగ్ వెళ్ళి నైట్కి వచ్చేసేవాళ్ళం. అలా 2 days వెళ్ళాము. ఈ జర్నీలు మార్నింగ్ వెళ్ళి నైట్కి రావడం చాలా చికాగ్గా అనిపించేది. బేబీ అస్సలు మూమెంట్స్ లేవన్నారు అప్పుడు, ఎందుకంటే వాళ్ళు బేబీ ఈచ్ పార్ట్ వాళ్ళు నోట్ చేసుకోవాలి. అప్పటి వరకు స్కానింగ్ చేస్తూనే ఉంటారు. ప్రెగ్నెన్సీ లేడీస్ చాలా మంది ఉండేవాళ్ళు. లోపలికి వెళ్ళడము, బేబీ మూమెంట్స్ లేవు అని చెప్పేసి మళ్ళీ బయటికి రావడము. వాళ్ళైతే వాకింగ్ చేయమన్నారు, టీ తాగమన్నారు. నాకైతే వేడివేడి టీ తాగడం అలవాట్లేదు, బట్ అలా ఆ రోజు ఎలాగైనా అవ్వాలని చెప్పేసి వేడివేడి టీ 4-5 times తాగేశాను. అయినా ఏం ఇంప్రూవ్మెంట్ లేదు. నాకు ఇంకా బాగా కోపం వచ్చేసింది. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో జనరేటర్ ఉంటే అక్కడికి వెళ్ళి నిల్చున్నాను. అది బాగా సౌండ్ వస్తుంది. ఇంకా ఆ సౌండ్కి లోపల బేబీ మూవ్ అయిపోయింది. ఇంకా వెంటనే నాకు అనిపించింది, ఇంకా వెంటనే డాక్టర్కి చెప్తే స్కానింగ్ అయితే చేసేసారు. మొత్తానికి 2 daysకి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా హాస్పిటల్కి రీచ్ అయిపోయాము. వెళ్ళగానే మా టైమింగ్కి అయితే పిలిచారు. 30 minutesలో కంప్లీట్ అయిపోయింది. ఫటాఫట్ అంతా అయిపోయింది. కాకపోతే ఒక డిసప్పాయింట్ థింగ్ ఏంటంటే లో లయింగ్ ప్లసెంటా అని చెప్పారు. అంటే ప్లసెంటా అనేది కిందకి జారి ఉందంట. అందుకని మళ్ళీ 32 weeksకి మళ్ళీ సేమ్ స్కానింగ్ రాసిచ్చారు. నార్మల్గా అయితే ఆ ప్లసెంటా పైన లేకపోతే సైడ్స్కైనా ఉండాలంట, బట్ నాకు కింద వచ్చింది అని చెప్పారు. మేబీ ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ గడిచాక చేంజ్ అయినా అవ్వచ్చు పైకి. కొంతమంది లేడీస్లో అలానే ఉంటుందంట. దట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ అని చెప్పింది. 32 weeksకి కూడా సేమ్ అలానే కిందకే ఉంటే మళ్ళీ 36 weeksకి మళ్ళీ స్కానింగ్ రాస్తారంట. ఇన్ కేస్ అప్పుడు కూడా సేమ్ అలానే ఉంటే ఇంకా C-sectionకి చేస్తారు అని చెప్పింది. అలా ఉంటే నార్మల్ డెలివరీ అవ్వదు, హెవీ బ్లీడింగ్ ఉంటుంది అని చెప్పింది. ఇంకా టెన్షన్ పడాల్సిందైతే ఏం లేదు, ఇంకా టైం ఉంది కదా అని చెప్పింది. ఈ స్కానింగ్లో అయితే జెండర్ రివీల్ కూడా చేసేసారు. మా సిస్టర్ అయితే డాక్టర్కి ముందే చెప్పేసింది జెండర్ ఏంటో తనకి చెప్పొద్దు అని, మేము పార్టీ ప్లాన్ చేసాము అని. సో తనకి ఎన్వలప్ కవర్లో రాసైతే ఇచ్చింది, మేలా ఫీమేలా అని. ఫస్ట్ అయితే కార్లో ఓపెన్ చేసింది ఎన్వలప్. ఇంకా నేను ఎక్కడ చూస్తానో అని చెప్పేసి దాచుకుంటుంది. మళ్ళీ చూడకుండానే క్లోజ్ అయితే చేసేసి నేను ఇంటికి వెళ్ళాక చూస్తాను అని చెప్పింది. నాకైతే లాస్ట్ మూమెంట్ వరకు తెలియనివ్వలేదు. నేనైతే కన్సీవ్ అయిన దగ్గర నుంచి స్ట్రాంగ్గానే ఉన్నాను. బేబీ గర్ల్ అయినా బేబీ బాయ్ అయినా ఎవరైనా ఓకే అని. అలానే మా ఫ్యామిలీకి కూడా జెండర్ డిఫరెన్స్ అయితే ఏం లేదు. మొత్తానికి మా వాళ్ళు అయితే సస్పెన్స్గా జెండర్ రివీల్ పార్టీ అయితే ప్లాన్ చేశారు. చూద్దాం ఎవరు వస్తారో.